వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ రోజు ఊట్నూరు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల కో ఇన్ఛార్జ్ ఇందారపు అఖిల్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో దళితుల జనాభా మెజారిటీ జనాభా కలిగిన మాదిగలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎదగకుండా గొంతు కోస్తూ ఒకవైపు బూటకపు మాటలతో సామాజిక న్యాయం పాటిస్తున్నామని ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు నియామకాలు అంటూ చెబుతున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇటీవల జిల్లా కమిటీలో 60 మందిని నియమిస్తే అందులో మాదిగలకు 8 మందికి ఇవ్వాల్సి ఉండగా కేవలం 4 మాత్రమే ఇచ్చి గొప్పలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లాల్లో మాదిగలకు ప్రాధాన్యత కల్పించేంత వరకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మా నిరసన పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని జిల్లా కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత. ఈ రోజు ఊట్నూరు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ప్రాధాన్యత కల్పించకుండా మరియు 21 మండలాలలో అయితేనేమి మరియు జిల్లా కమిటీలలో అయితేనేమి మరియు ఎస్సీసీఎల్ విభాగంతో పాటు ఇతర నామినేటెడ్ పదవులలో మాదిగలకు ప్రాధాన్యత కల్పించకుండా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాదిగలను విస్మరిస్తూ వివక్షను ప్రదర్శిస్తున్న అన్నానికి ఈ యొక్క కమిటీల నియామకంలో మాదిగలకు చోటు కల్పించకపోవడమే నిర్లక్ష్యమని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఏఐసిసి పిసిసి ఆదేశాలు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నాం. వారి ఆదేశాల మేరకు నియామకాలను చెబుతూనే మరి ఇక్కడ సామాజిక న్యాయాన్ని తుంగలో దొక్కుతూ సామాజిక న్యాయం అనే పేరును వాడుతున్నది తప్ప మెజార్టీ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు మెజార్టీ జనాభా కలిగిన మాదిగలను విస్మరించడము ఇది అత్యంత దారుణం. 2-3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గత ప్రభుత్వం మీద విరోచితమైనటువంటి పోరాటాలు చేసి మరి అనేక కేసులు నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి నికాసైనటువంటి మాదిగ జాతికి చెందినటువంటి కార్యకర్తలను మీరు గుర్తించకుండా మరి వారికి సరైన ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వకుండా మీరు అవమానిస్తుండడానికి ఈ ఆదిలాబాద్ జిల్లాలో సాక్ష్యమని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మరియు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నందున మాదిగలకు సరైనటువంటి న్యాయం చేసే దిశగా స్పష్టత ఇవ్వాలని ఆ స్పష్టత ఇచ్చిన తర్వాత ఆదిలాబాద్ గడ్డ మీద అయితే ఆదిలాబాద్ గడ్డ మీద రేవంత్ రెడ్డి గారు అడుగుపెట్టాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నో వేదికల మీద మాదిగల వల్లనే నేను ఈ స్థాయికి వచ్చినని చెప్తూనే తాను దత్తత తీసుకున్న జిల్లాలోనే మాదిగలకు అన్యాయం జరుగుతున్నది. మాదిగలు రాజకీయంగా గొంతు వస్తున్నారు. మరి అన్ని సంక్షేమ పథకాలలో వివక్ష పాటిస్తున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడి వారి పైన ఉన్నది. అదేవిధంగా జిల్లా కమిటీ ఈ యొక్క ఏదైతే డిసిసి అధ్యక్షుల కొనసాగుతున్నటువంటి నరేష్ జాదవే దీనికి ప్రధాన కారకుడుగా మరి మాదిగలను రాజకీయంగా అణచివేస్తున్న దాంట్లో మొదటి వ్యక్తి నరేష్ యాదవ్ అని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. లేని పక్షంలో మాకు న్యాయం జరిగిన పక్షంలో మా వాళ్ళ ప్రాధాన్యత పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఈ గత వారం రోజులుగా కొనసాగుతున్న ఈ నిరసనలు యథావిధిగా కొనసాగుతూ ప్రాధాన్యత కల్పించేంత వరకు కాంగ్రెస్ పార్టీని వెంబడిస్తాం. నీళ్ళ వెంటాడుతూ మాదిగా వాళ్ళకు రాకుండా తిరిగి